అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది సౌమ్య గారు. హైదరాబాద్ లాంటి నగరంలో నెలకి 50,000 ఆదాయం, ఎదుగుతున్న 2 పిల్లలున్న కుటుంబం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో 5,000 నెలసరి ఖర్చు అంటే ఆలోచించాల్సిందే. శ్రీధర్కి ఆ అగత్యం వచ్చింది ఇప్పుడు. ఇది ఎవరిని పిలిచి చర్చించలేని విషయం. ఎందుకంటే ఎవరికీ అర్థం కాదు. వద్దు అనే అంటారు. విషయం ఏమిటంటే శ్రీధర్ ఉండే ఇండిపెండెంట్ హౌస్లో మేడ మీద బ్యాచిలర్ల వాటా ఖాళీ అవుతోంది. ఇప్పటి వరకు అక్కడ ఉంటూ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న 2 అబ్బాయిలకి పోస్టింగ్లు వచ్చాయట. వాటా అంటే పెద్ద వాటా ఏమీ కాదు. మేడని ఖాళీగా ఎందుకు వదిలేయడమని ఓవైపు చిన్న గదులు 2 వేశారు. పక్కనే ఓ బాత్రూము. తాము ఉంటున్న మొదటి అంతస్తులోని 4 గదుల వాటాతో పాటు దీన్ని కూడా అద్దెకి తీసుకోవాలని శ్రీధర్ ఉద్దేశం. ఇల్లు గల వాళ్ళు 70లలో ఉన్న దంపతులు. ఒక ఆడపిల్ల వేరే ఊళ్ళో కాపురం చేసుకుంటోంది. కొడుకుని అమెరికా పంపి చదివిస్తున్నారు. ఇంకా చేతికి అంది రాలేదు అతను. పైగా అతన్ని అమెరికా పంపడం కోసం చేసిన అప్పులు కూడా ఈ అద్దెల నుంచే తీర్చాలి వాళ్ళు. ఈ దంపతులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఇళ్లలో అద్దెకు కారు ఉన్నవాళ్ళు రారనే ధీమాతో పార్కింగ్కి ఇచ్చే జాగాలోనూ ఓ 2 గదులు వేశారు. అక్కడ ఓ భార్యాభర్త ఉంటారు. వారి పిల్లలు హాస్టల్లో ఉంటారు. అందుకే ఆ ఇద్దరికి ఆ ఇల్లు సరిపోతుంది. మొదటి అంతస్తులో శ్రీధర్ వాళ్ళ వాట 4 గదులు. ఇంటి ముందు చిన్న ముగ్గు వేసేంత ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. కాకపోతే వంటింటి వైపు కొంచెం జాగా ఎక్కువ వదిలారు. అక్కడ తులసికోట, బట్టలు ఆరేసుకునే తీగలు, వాషింగ్ మిషను, పనమ్మాయి అంట్లు తోమే జాగా వదిలేస్తే ఇక ఏ స్థలమూ మిగలదు. తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేయడం సినిమాలలో చూడాల్సిందే. శ్రీధర్ పిల్లలు చిన్నవాళ్ళు. కూతురు మొదటి సంతానం. ఇంకా 9 సంవత్సరాలు నిండలేదు దానికి. రెండో వాడికి ఇప్పుడు 6 సంవత్సరాలు. భార్య హేమ హౌస్ వైఫ్. శ్రీధర్ది ప్రమోషన్లకి పెద్దగా ఆస్కారం లేని చిన్న ఉద్యోగం. ఎక్కువ ఆశలు, కోరికలు, పోల్చుకోవడాలు లేకుండా ఉంటే హాయిగా వెళ్ళిపోయే జీవితం. కొంచెం మనసు పెడితే చిన్న చిన్న ఆనందాలకి కూడా ఆస్కారం ఉండే జీవితం. శ్రీధర్ ఇప్పటి వరకు ఏది సాధించినా సాధించకపోయినా ఆ పరిణతి సాధించాడు. ఓ తండ్రి, భర్త అయిన మగవాడు. మానసికంగా ఆరోగ్యవంతుడు, చెడు అలవాట్లు లేనివాడు. ఒకంత రసహృదయుడు అయితే 50,000లో 15,000 అద్దె, ఇంటి ఖర్చులు తీసేయగా కూడా బ్రహ్మాండంగా బతికేయచ్చు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకునేలాగా జీవిస్తున్నవాడు. ఇందులో శ్రీధర్ ఒక్కడిదే గొప్ప ఏమీ కాదు. అతని సహచరి హేమది కూడా ఇందులో సగం ఘనత. ఆరోగ్యకరమైన దాంపత్యాలని గమనిస్తే ఇద్దరు ఒకేలా ఆలోచించేవారు కొందరైతే తమ భాగస్వామి గుణాలకి వ్యతిరేక ధృవాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం సవాలు చేసుకుంటూనే ఇద్దరు ఓ భూమధ్య రేఖ మీదకి వస్తూ ఉండేవారు ఇంకో రకం. ఉదాహరణకి ఒకరు ఖర్చు చేసేవారైతే రెండో వాళ్ళు ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా మారతారు. ఒకరు బోళా అయితే మరొకరు తెలివిగల వాళ్ళై ఉంటారు, లేదా అలా తయారవుతారు. శ్రీధర్లోని స్వాప్నికుడిని హేమలోని యథార్థవాది ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు అతను తీసుకునే అందమైన, అంతగా ఆచరణాత్మకం కాని నిర్ణయాలకు ఎదురు నిల్చుంటుంది. ఇప్పటికే తమతో సమానంగా సంపాదిస్తున్న వారికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వీరి ఇంటి ఖర్చు. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి చిరుతిళ్ళో, పండ్లో, పూలో ఏదో ఒకటి తేవాల్సిందే. అప్పుడప్పుడు మా ఆఫీసులో చీరలు తెచ్చాడు ఒక ఆయన అంటూ ధర కాస్త ఎక్కువైనా నచ్చిన చీర తీసుకువస్తూ ఉంటాడు. పెట్రోల్ ఖర్చు చూసుకోకుండా బండి మీద డ్రైవ్ అని పిల్లల్ని ఓసారి, తనని ఒకసారి అలా తిప్పుకొస్తాడు. ఇవన్నీ జీవితంలో అనుభూతులు అంటాడు. నిజమే, కానీ అలా ఒక్కో రూపాయి చూసుకోకపోతే ఎలా అంటే రేపు పిల్లలు మనం పెద్దవాళ్ళైపోయాక ఇలాంటి సరదాలు అనుభవించలేదే అని బాధపడకూడదు కదా మరి అంటాడు. తనకి తెలుసు అది నిజమే అని. కానీ తాను ఇలా ఉండకపోతే ఇంకా ఖర్చులు మారి అయిపోతాడు. అందుకే స్ట్రిక్ట్గానే ఉంటుంది హేమ. శ్రీధర్ అందుకు తల వంచుతాడు కూడా. ఈ మేడవాటా విషయంలో మాత్రం విషయం తెగడం లేదు. అసలు ఆ వాటా ఖాళీ అవుతోంది అని తెలిసినప్పటి నుంచి తీసుకుందామని మొదలుపెట్టాడు శ్రీధర్. హేమకి ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న దుబారాలు చూసింది, కానీ ఇలా అమాంతంగా నెలకి 5,000 అదనపు భారమని తెలిసి ఇంతలా ఎందుకు శ్రీధర్ పట్టుబడుతున్నాడు? అప్పటికీ అతన్ని అడిగింది కూడాను. మనకి 4 గదులు సరిపోతున్నాయి కదా, ఇప్పుడు ఆ పైన ఉన్న 2 గదులు ఎందుకు? అబ్బే, నాకసలు ఆ 2 గదులతో సంబంధం లేదు. మరి 5,000 అద్దె పోస్తోంది ఎందుకు? శ్రీధర్, మనకి 2 పిల్లలు, మర్చిపోయావా? వాళ్ళిద్దరి కోసమే తీసుకోవాలి అనుకుంటున్నాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యి చేతికి అంది వస్తే సొంతిల్లు కట్టుకోవచ్చు. అప్పుడు చూసుకుందాంలే ఇవన్నీ. అన్నేళ్ళయ్యాక భూమి ధరలు ఇంకా పెరుగుతాయి.
కట్టుకున్నా ఇలాంటి అగ్గిపెట్టే కట్టుకోగలం. అప్పుడు కూడా మేడకి నోచుకోం మనం. మేడ అందుక పైన వాటా కావాలంటోంది. అంత డబ్బు పోసేంత ఏముంది ఆ మేడలో? విసుగ్గా అంది హేమ. అంతే, ఆమె దగ్గరగా వచ్చి కూర్చుండిపోయాడు శ్రీధర్. అతని మొహంలో వాదులాట తాలూకు చికాకంతా పోయింది. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా చిన్నప్పుడు మాకొక మేడ ఉండేది. మేడంటే ఏంటనుకున్నావు? మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఓ స్వర్గపు ముక్క. వేసవి వస్తే టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చక్కగా చుక్కల కింద నిద్రపోయేవాళ్ళం. అమ్మ వడియాలు ఒరుగులు పెట్టేది. గంజి పెట్టుకుని చీరలు ఆరేసుకునేది. దీపావళికి మేము తెచ్చుకునే గుప్పెడు టపాకాయలు అయ్యాయి అనిపించాక మేడ మీదకెళ్తే ఆకాశంలో తారాజువ్వలు బాణాసంచ అంతా ప్లానిటోరియంలలాగా చూసేవాళ్ళం. మేడ అంటే మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఇష్టంగా పెంచుకునేవారు అమ్మ నాన్న. చలికాలంలో మధ్యాహ్నం వేళ వచ్చే ఎండవేడిమికి కూర్చునేవారు. ఇప్పుడు డి విటమిన్ లోపం అంటున్నారు కదా. అమ్మ స్నానం చేయించాక మేడపైకి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసుకుని రమ్మనేది ప్రతిరోజు. ప్రతి సాయంత్రం 15 నిమిషాల పాటు ప్రకృతి వేసే సూర్యాస్తమయం షార్ట్ ఫిల్మ్ చూసేవాణ్ణి నేను. ఇవన్నీ మన పిల్లలకి తెలియకుండా పోతున్నాయి. వాళ్ళ స్కూల్ కూడా ఓ బిల్డింగే, గ్రౌండ్ అన్నమాటే ఉండట్లేదు. ఏంటో. నువ్వు తలంటు పోసుకొని మేడపైన నిల్చుని తలారబెట్టుకుంటే చూడాలని ఉంది. అక్కడే నీతో కూర్చుని టీ తాగాలని ఉంది. పిల్లల బర్త్డే పార్టీకి ఎక్కడో ఫంక్షన్ హాల్ తీసుకోనవసరం లేదు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసుకోవచ్చు. 10 ఏళ్ల సాహచర్యంలో తాను కనీసం ఊహించలేని ఎన్నో ఆనందాల్ని తనకి చూపించాడు తన భర్త. గుక్క తిప్పుకోకుండా మేడ గురించి మాట్లాడుతుంటే ఇంకా తాను చూడవలసినవి ఇన్ని ఉన్నాయా అనిపించింది హేమకి. అతని మాటలకు ఆమె దగ్గర వాదనలేమీ లేవు. ఆలోచిస్తూ కూర్చుంది. శ్రీధర్ ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు, ఈ ప్రపంచంలో రకరకాల తండ్రులు భర్తలు ఉంటారు. కొందరు పిల్లలకి ఆస్తులు ఇస్తారు, కొందరు పిల్లలకి విదేశాల్లో చదువులు చెప్పిస్తారు, కొందరు మంచి ఇల్లు కట్టేస్తారు. నేను అవేమీ చెయ్యలేను. అందుకు నేనెప్పుడూ బాధపడలేదు. కానీ నేను చూసిన చిన్న చిన్న ఆనందాల్ని నా కుటుంబానికి కూడా చూపించాలన్నది ఒక్కటే నా పట్టుదల. హేమ, నీకు తెలియనిది ఏముంది? మన నగరంలో ఎంత చిన్న ఇంటికైనా ఎంత డిమాండ్ ఉంటుందో. పైన ఇంకెవరో వచ్చేలోపే మనం తీసుకుంటామని చెబుదాం ప్లీజ్, గడ్డం పట్టుకుని బతిమలాడుతూ అన్నాడు శ్రీధర్. హేమ మరి కాదనలేకపోయింది అతని మాటల్ని. మధ్యతరగతి సంసారాల్లో కరవడేది ఆర్థిక స్వాతంత్రం. ఓ కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలన్నది అతని ఒక్కడి చేతిలో ఉండదు. పోనీ ఆ కుటుంబం చేతిలో కూడా ఉండదు. అతని ఇంటి పెద్దలు కూడా ఆ వ్యవహారాల్లో కలగ చేసుకుంటూ ఉంటారు. కుటుంబంతో సంబంధం లేని చుట్టుపక్కల వారు కూడా అభిప్రాయాలు సలహాలు ఇస్తూనే ఉంటారు. అందరి ఉద్దేశాలు మంచివే. మధ్య తరగతి జీవితాలు ఒక చిన్న అత్యవసర ఖర్చు వస్తే చితుకుపోయి అప్పుల పాలవడానికి అట్టే సమయం పట్టదు. డబ్బు అనే అరుదైన వనరుని పొరపాటును కూడా అవసరాలకి మినహా దేనికి ఖర్చు చేయకుండా తాము జాగ్రత్త పడి తమకి తెలిసిన వారందరినీ జాగ్రత్త పరిచే వార్డెన్లు అందుకే చుట్టూ ఉంటారు. ఇప్పటి వరకు శ్రీధర్ కుటుంబంలో జోక్యం కలిగించుకునే అవకాశం వారికి రాలేదు. కానీ ఈ మేడ మీద వాటా సంగతి అతను ఇంటి వాళ్ళకి చెప్పిన దగ్గర నుంచి కలకలం మొదలైంది. ముందుగా అతన్ని వారించింది ఎవరో కాదు, స్వయంగా ఆ ఇంటి వాళ్లే. శ్రీధర్, నువ్వు మాకు కూడా కొడుకులాంటి వాడివే. మా వాడు ఇలా ఇంకో వాటా తీసుకుంటానంటే మేము చూస్తూ ఊరుకుంటామా? నీకు అంతగా డబ్బు ఎక్కువైంది అనుకో, ఏ చీటీనో వేసుకుంటే ముందు ముందు అక్కడికొస్తుంది కదా, ఆలోచించు అన్నారు ఓనర్ బాబాయి గారు. హేమకి చెప్పినట్టు ఆయనకి తన మనసులో మాట వివరించలేడుగా. అందుకే నవ్వుతూ, మీరు భయపడకండి, మా 15,000తో పాటు పైవాట 5,000 కలిపి ఎప్పటిలాగానే టైంకి ఇచ్చేస్తాను అన్నాడు ఆయనకి నమ్మకం కలిగిస్తూ. ఆయన ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతూ చివరికి బయటపడ్డాడు. అది కాదు శ్రీధర్, వాళ్ళు బ్యాచులర్లు కాబట్టి 5,000కి బేరమాడుకున్నారు. వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి మేము 6,500 చెబుదాము అనుకుంటున్నాము. శ్రీధర్కి తెలుసు 5,000 అంటేనే గొడవ చేసిన హేమ 6,500కి అస్సలు ఒప్పుకోదు అని. బాధతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అది గమనించిన ఓనర్ పిన్ని గారు, అన్నీ పెరిగాయి కదా నాయనా, మా వాడు కూడా ఇంకా అమెరికాలో కుదురుకోలేదు, మాకు ఇదొక్కటే ఆదాయం కూడాను. మధ్యతరగతి ఎకనామీలో మరో పోకడ పారదర్శకత్వం. అందరి జీవితాలు అందరికీ తెలుసు ఇంచుమించుగా. ఏమీ అనలేం, అర్థం చేసుకోవడం తప్పితే. ఈ బాధ నుంచి తెప్పరిల్లే వాడేమో కానీ ఇంటి పక్కన ఒక శ్రేయాభిలాషి పోనీ
నీదేమీ ఓవర్ టైం లాంటివి చేసే అవకాశం ఉన్న జాబ్ కూడా కాదు కదా అన్నాడు. నెల ఖాతా రాసుకునే కిరాణా షావుకారు మనకి ఆదాయం పెరిగే మార్గం లేనప్పుడు పొదుపుగా ఉండడం ఒక్కటే మార్గం సార్ అని గుర్తు చేశాడు. వీధి చివరి గుడిలో పూజారి ఒకలా నవ్వాడు తీర్థం ఇచ్చేటప్పుడు. ఇలా అందరూ తమ తమ అభిప్రాయాల్ని రకరకాలుగా వెల్లడించి శ్రీధర్ గాయాన్ని మాననివ్వలేదు. అతని బలహీనతలని వేలెత్తి చూపించినట్టు అనిపించింది. ఒకరోజు రాత్రి హేమ దగ్గర బాధపడ్డాడు శ్రీధర్. ఏంటి నా జీవితం, ఏదో పాజిటివిటీతో అమాయకత్వంతో నెట్టుకొచ్చేస్తున్నానా ఇన్నాళ్ళు? నేను పెద్ద జీతాలకి ప్రయత్నాలు చెయ్యక కాదు కదా, ఇచ్చిన జీతానికి ఉద్యోగి రక్తమాంసాలు పిండేసి కుటుంబంతో ఉండే సమయాన్ని లాగేసుకుని ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడేలా చేసే ఉద్యోగాలు వద్దు అనుకున్నాను అంతే. అది కూడా ఓ 10,000 పుణ్యానికి. జీవితం ఏదో ఒకటే ఇస్తుంది ఏంటో, డబ్బైనా కుటుంబంతో సమయమైనా. నేను రెండోదే ఎంచుకున్నాను అని గర్వపడ్డాను ఇన్నాళ్ళు. ఇప్పుడు అనిపిస్తోంది వాళ్లే కరెక్టు. ఇంత చిన్న ఖర్చు కూడా భరించలేని నేను ఆర్థికంగా ఓడిపోయాను హేమా. బాధతో విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు శ్రీధర్. హేమకి అనిపించింది ఇలాంటి గొడవ జరిగాక మేడ ఉంటే అక్కడికే వెళ్ళేవాడు అని. వేదాంతంగా నవ్వుకుంది తన ఊహకి. శ్రీధర్తో చూసి హేమ అదృష్టవంతురాలు అనుకునే వారికి పెళ్లికి ముందు హేమ పరిస్థితి తెలీదు. తన తండ్రి అకస్మాత్తుగా చనిపోయాక చుట్టాల సహకారంతో బాధ్యత తీర్చుకోవడానికి తనకి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది తల్లి. తమ్ముడు ఇంకా చిన్నవాడు. హేమ వరుసగా పెళ్లి చూపులకి వరులని కలుస్తున్న సమయం అది. ఒక అబ్బాయి సో అండ్ సో కంప్యూటర్ కోర్స్ చేసే నీకు ఉద్యోగం వేయించేస్తాను మా కంపెనీలో అంటూ ఏకపక్షంగా తన జీవితాన్ని కూడా ప్లాన్ చేశాడు. ఇంకో అబ్బాయి నేనేమీ మాట్లాడను, మీరు మాట్లాడుకుని చెప్తే పెళ్లి చేసుకుంటాను అని నిర్లిప్తంగా అనేశాడు. ఇంకో అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. అతనికి అసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదని అందరికీ తెలుస్తూనే ఉంది. ఇవన్నీ గమనిస్తున్నా ఏమీ బయటికి చెప్పలేని పరిస్థితి హేమది. అమ్మకి ఇంకో సమస్యగా మారడం ఇష్టం లేక ఎవరైనా సరే అని మనసులోనే తీర్మానించుకుంది. అయినా ఏంటో ఏ సంబంధమూ కుదరట్లేదు. ఇలాంటి తరుణంలో శ్రీధర్ వాళ్ళ సంబంధం వచ్చింది. తనకి ఇప్పటికీ గుర్తు. శ్రీధర్ తన తల్లి, తండ్రి, చెల్లెలతో సహా వచ్చాడు. నలుగురు ఫ్రెండ్స్ లాగా ఒకరితో ఒకరు ఉండడం గమనించింది హేమ. మాట్లాడుకొమ్మని ఇద్దరిని వదిలేశారు ఎప్పటిలాగానే. వరుస పెళ్లి చూపుల వల్ల కలిగే నిర్వేదంలో ఉంది హేమ. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శ్రీధర్ గొంతు వినిపించింది. ఎడమ చేతి చందమామ, కుడి చేతి చందమామ అచ్చం ఒకేలాగా ఎలా వచ్చాయండి బాబు మీకు? తాను పెట్టుకున్న గోరింటాకుని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. అప్పటి వరకు ఎటో చూస్తున్న హేమ మొదటిసారి అతని వైపు చూసింది. ఎగతాళిగా అంటున్నాడా అని అలా అనిపించలేదు. కొంటెగా అంటున్నాడా అంటే అదీ లేదు. కళ్ళివి పెద్దవి చేయడం వల్ల గోళీకాయల్లా కనిపిస్తున్నాయి. వాటిల్లో స్వచ్ఛమైన అమాయకత్వం కనిపించింది హేమకి. నవ్వొచ్చింది. మొదటిసారి అనుకుంటా పెళ్లి చూపుల్లో నవ్వింది. చిన్న సైజు గాజుని అచ్చులాగా వాడాను. ఓ పెద్ద ఫజిల్ సాల్వ్ అయినట్టు ఫీల్ అయ్యాడు శ్రీధర్. ఓహ్ భలే చిట్కా, మా అమ్మకి చెల్లికి కూడా చెప్తాను ఈసారి గోరింటాకు పెట్టుకున్నప్పుడు అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ కబుర్లు ఓ అరగంట సేపు గలగలా పారాయి. తన జీతం అప్పటికి 35,000. ఇంటి పరిస్థితుల గురించి చెప్పాడు. చెల్లికి పెళ్లి చేయాలి, కానీ అందుకు కొంత ఆస్తి వెన్నుదన్నుగా ఉంది. పూర్తిగా తన జీతం మీదే ఆధారపడనక్కర్లేదు. హేమ కుటుంబానికి హేమకి నో చెప్పే వెసులుబాటు లేకపోయినా చులకనగా చూడని మొదటి మగవాడు శ్రీధర్. తన గురించి అడిగి తెలుసుకున్నాడు. అతనికి చెప్పేటప్పుడు తన ఇష్టాలేమిటో మొదటిసారిగా తెలిసొచ్చాయి హేమకి. చందమామ, చల్లగాలి, వాన, మల్లెపూలు, మామిడి పళ్ళు. శ్రీధర్ మాటల్లో వచ్చిన ఈ పదాలని విన్నాక ఇతనితో ఉంటే జీవితంలో ఒక తడి ఉంటుంది, శుష్కత్వం ఉండదు అనిపించింది హేమకి. అప్పుడు తెలిసొచ్చింది ఆ ముందు సంబంధాలన్నీ ఎందుకు కుదరలేదో. మొదటిసారి కోరుకుంది ఈ సంబంధం కుదిరితే బాగుండు అని. మనసులో అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కేసుకుంది కూడా. సరిగ్గా 3 నెలలకి పెళ్లి తర్వాత మొదటిసారి అన్నవరానికి వెళ్ళి వ్రతం చేసుకుని మొక్కు తీర్చుకున్నారు నవదంపతులు. ఈ 10 ఏళ్ళు తన నిర్ణయం సరైనదే అని రుజువు చేస్తూనే ఉన్నాడు శ్రీధర్. కానీ ఈరోజు శ్రీమంతుడైన మగవాడు కూడా ఇవ్వలేని ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని సాధ్యం చేసిన తన భర్త ఓడిపోయానని భావించడాన్ని హేమ భరించలేకపోయింది. ఆఫీస్ నుంచి ఏమీ తీసుకురాకుండా ఇంటికొచ్చాడు ఆ రోజు శ్రీధర్. అతని మనసులో లేదు. ఇంట ఆయన పలకరించాడు. ఎప్పుడు ఆనందంగా తిరిగి పలకరించి ఏమైనా కావాలా అని అడిగి కొంచెంసేపు మాట్లాడి పైకొచ్చేవాడు. ఆ రోజు మొహం తిప్పుకున్నంత పని చేశాడు. ఇంటాయన మాత్రం మాట కలుపుతూ, పైన ఇల్లు ఇచ్చేశామయ్యా,
ఏమనుకోవద్దు అన్నాడు. ఏదో చేజారిపోయిన భావన కలిగింది శ్రీధర్కి. బండి పార్క్ చేసి పైకి వెళ్ళాడు. ఇల్లు లాక్ చేసి ఉంది. బురుకుటి ముడిపడింది. ఎక్కడికైనా వెళ్తే ఫోన్ చేస్తుంది హేమ. మామూలుగా అయితే కిందకి వెళ్ళి అడిగేవాడే. ఈ రోజెందుకో మొహం చల్లట్లేదు. హేమ సెల్ ట్రై చేస్తే రింగ్ టోన్ వినిపిస్తోంది. ఆ రింగ్ టోన్ ఎక్కడి నుంచి వస్తోందా అని ధ్వని వస్తున్న దిక్కువైపు అడుగులు వేస్తున్నాడు. పక్కకి తిరిగితే పైకెళ్లే మెట్లు ఒక్కోటి ఎక్కుతుంటే రింగ్ టోన్కి దగ్గరవుతున్నాడు. మెట్లు ముగిశాయి. ముందుకెళ్తే మేడ. కొత్త వాళ్ళు దిగారని సాయం చేయడానికి వచ్చిందేమో అనుకున్నాడు. కానీ అక్కడ దృశ్యం చూసి నోరేళ్లబెట్టేశాడు శ్రీధర్. సూర్యాస్తమయ వేళ. మేడ మధ్యలో 2 కుర్చీలు, మధ్యలో టీపాయ్ మీద 2 కప్పులు, ఓ ఫ్లాస్కు. పిల్లలు మేడంతా పరుగులు తీస్తూ ముట్టించుకునే ఆట ఆడుకుంటున్నారు. మూలగా ఓ కొత్త మొక్కతో ఓ కుండి, గంజిపెట్టి ఆరేసిన ఒక చీర. వీటన్నింటి మధ్య తలంటుకున్న జుట్టును నవ్వుతూ ఆరబెట్టుకుంటున్న హేమ. పెళ్లి చూపుల్లో లానే గోళీకాయ కళ్ళేసుకుని చూస్తున్న శ్రీధర్ని చూసి నవ్వుకుంది హేమ. అతని దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని కుర్చీల దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకా మాటలు లేవు శ్రీధర్కి. టీ పోసి ఇచ్చింది కప్పులో. ఎదురుగా అతను చెప్పినట్టు ప్రకృతి సమర్పించే లఘు చిత్రం మొదలైంది. ఒక్కో అంగుళం అస్తమిస్తున్న సూర్యుడు. ఊదా, కాషాయం, ఎరుపు, నీలం షేడ్స్లో వింత వింత వన్నెలు పోతున్న ఆకాశం. ఎయిర్ షోలో విమానాల్లాగా ఒక ఫార్మేషన్లో ఇంటికి తిరిగి వెళ్తున్న పక్షులు. ఇవన్నీ చూస్తున్నాడు శ్రీధర్. హేమ వైపు తిరిగాడు. ఎలా? మీరు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బు నా దగ్గర కొంత దాచిపెట్టాను. ఎప్పుడైనా మీకు ఏదైనా కొనిపెడదాము అనుకున్నాను. ఇంతకన్నా మంచిది మార్కెట్లో ఏదీ కనిపించలేదు. అందుకే. ఓహో, ఎంత దాచావేంటి? ఓ నెలపాటు. ఈ వాటా మనదయ్యేంత. నెల గడిచాక అప్పుడు చూద్దాంలేండి. ఇద్దరూ నవ్వుకున్నారు సంబరంగా. యథార్థవాది అయిన హేమ ఈ నిర్ణయం తీసుకునే ముందు లెక్కేసుకుంది. 6,500 తాను అద్దెకు తీసుకున్నది 2 గదులు, కొన్ని చదరపు అడుగుల మేడ, పిల్లలకి తనకి 6 బయట గుండెల నిండా ఊపిరి తీసుకునే స్థలం. అన్నింటినీ మించి శ్రీధర్ ఆనందం. అలా అనుకున్నప్పుడు 6,500 చౌకబేరంగానే అనిపించింది హేమకి. శ్రీధర్ మేడ గురించి వర్ణించేటప్పుడు ఓ ముఖ్యమైన విషయం చెప్పనే లేదు. మహానగరంలో భూమైనా సులువుగా దొరుకుతుంది, కానీ ఆకాశం దొరకడం అసాధ్యం. అందుకే చేతిలో వేడి టీతో, పక్కన మనసెరిగిన సహచరితో, ఆనందంగా ఆడుకుంటున్న పిల్లల మధ్య ముఖం నిండా తృప్తితో మెరిసే కళ్ళతో హక్కుగా తాను ఓ నెలకి అద్దెకి తీసుకున్న ఆకాశాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు శ్రీధర్. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.